ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరిలో శ్రీ పాత మంగళగిరి పద్మశాలీయ సంఘం ఆధ్వర్యాన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం జరిగిన సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివార్ల పవళింపు సేవా మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఓట్లపాల శ్రీనివాస్, అమరలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన స్వామివార్ల కళ్యాణ మహోత్సవం మాఘ సప్తమి అనగా రథసప్తమి రోజు అత్యంత వైభవంగా 33 జంటలతో ఘనంగా దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. 3 నెలలకు గాను 18,83,640 రూపాయలు రూపేణా కానుకలు వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కార్యక్రమానికి గుంటూరు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట శ్రీనివాసులు పర్యవేక్షణలో జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త దేవభక్తుని రంగప్రసాద్, ఆలయ అర్చకులు, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు భక్తులచే సమర్పింపబడిన హుండీ కానుకలను 2/2/2026 అనగా సోమవారము దేవస్థానం గల హుండీలను తెరిచి కానుకను లెక్కించగా 18,83,646 రూపాయల ఆదాయం వచ్చి ఉన్నది. ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం శ్రీ సిహెచ్ వెంకట శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ గారు, దేవాదాయ శాఖ గుంటూరు వారి పర్యవేక్షణలో మరియు దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త గారు శ్రీ డి రంగప్రసాద్ గారు, దేవస్థాన సిబ్బంది, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరియు భక్తులు ఈ హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. ఇట్లు ఆలయ అమ్మవారి సేవలో కె సునీల్ కుమార్, కార్యనిర్వహణాధికారి. దుగ్గిరాల మండలం పెనుములి గ్రామంలో గత 3 రోజులుగా శ్రీ పేరంటాలమ్మ తిరునాళ్లు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు శనివారం అమ్మవారిని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా 2వ రోజు ఆదివారం అర్చకులు అన్నాల రామనాథం ఆధ్వర్యంలో ఏ సుధాకర రెడ్డి, వసుధార దంపతులచే కళ్యాణోత్సవం జరిపారు. చివరి రోజు సోమవారం సాయంత్రం మేళ తాళాల నడుమ సిడిమానుకు గుమ్మడికాయలు కట్టి యువకులు బండి లాగుతుండగా భక్తులు గంపులో కూర్చొని సిడిమానుకు వేలాడుతూ గులాము, విభూతి చల్లి తమ మొక్కులను తీర్చుకున్నారు. గ్రామం నుండి కాకుండా పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు, మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామానికి చెందిన ఆడపడుచులు కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. పెద్దవడ్లపొడిలో ఈ నెల 3వ తేదీన జరిగే భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు సర్వం సిద్ధమైనట్లు మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం అన్నారు. ఈ మేరకు ఏర్పాట్ల వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. ఫిబ్రవరి 3వ తారీఖున పెదవడ్లపూడి గ్రామంలో శ్రీ సత్య షిరిడి సాయిబాబా వారి యొక్క 20వ వార్షికోత్సవం జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 1,00,000 మంది ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక 70,000 మందికి అన్నదానం మనం చేస్తూ ఉన్నాం. ఉదయం 5 గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి హారతితో, ఆ తర్వాత 6 గంటలకి అభిషేకం, ఆ తర్వాత 7 గంటలకి అన్నాభిషేకం, 8 గంటలకి మన అన్నాభిషేకం తర్వాత అలంకరణ, ఆ తర్వాత ప్రసాద వితరణ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర మంత్రులు చాలామంది, రామానాయుడు గారు, లండన్ సత్యకుమార్ గారు, అదేవిధంగా బీజేపీ మాధవ్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా రేపు ఈ కార్యక్రమానికి హాజరవటం, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ యొక్క గ్రామాల్లో ఈ ఉత్సవాలు చేయడంలో ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా కులాలకి, మతాలకి అతీతంగా కలిసిమెలిసి ఉండాలని, గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి, ఎందుకంటే మనం జై జవాన్ జై కిసాన్ అనే విధంగా ఏ విధంగా మనం చెప్తా ఉన్నామో, ఈ ప్రపంచంలో 3 వ్యక్తులు మనం, ముఖ్యంగా భారతదేశంలో 3 వ్యక్తులు మనం గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది.
మొట్టమొదటి రైతు, ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని ఇచ్చే వ్యక్తి రైతు. 2 సైనికుడు, దేశానికి రక్షణ కలిగించే వ్యక్తి. 3వ వ్యక్తి చేతి వృత్తుల వాళ్ళు. అంటే చేతి వృత్తుల వాళ్ళు అంటే మరి చెప్పులు కుట్టేవాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా కుమ్మరి కుండలు చేసేవాళ్ళు అవ్వచ్చు, బంగారం పని చేసేవాళ్ళు అవ్వచ్చు, నాగళ్ళ కంసాలి అవ్వచ్చు. ఎవరైనా సరే వీళ్ళందరూ ఏంటంటే ఒక చేతి వృత్తుల మీద ఆధారపడే వ్యక్తులు, జీవనోపాధి కోసం ప్రజల కోసం పడే వ్యక్తులు. మరి వీళ్ళందరూ కూడా దేవాలయాలకు ముడిపడి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం దేవాలయానికి ముడిపెట్టారు మన పెద్దలందరూ. మన సంస్కృతి సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్లాలని తప్పకుండా అందరూ కూడా రేపు 3వ తారీఖున మరి ఈ యొక్క బాబావారి వార్షికోత్సవంలో పాల్గొని ఆ బాబావారి యొక్క ఆశీస్సులు పొందాలని